నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమలలో భక్తి ప్రవాహం. వెంకన్న హుండీకి 2.14 కోట్ల రూపాయల కానుకలు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజుల వ్యవధిలో 2,14,33,242 రూపాయల ఆదాయం నమోదైంది. దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1.66 కోట్లు, అన్నప్రసాదం హుండీల ద్వారా 48.19 లక్షల రూపాయలు లభించాయని, మొత్తంగా 2,14,33,242 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత లెక్కింపుతో పోలిస్తే రోజువారీ సగటు హుండీ ఆదాయం 7.18 లక్షల రూపాయల నుంచి 7.93 లక్షల రూపాయలకు పెరగటం విశేషమని వెల్లడించారు. హుండీలలో 19 గ్రాముల బంగారం, 1 కిలో 237 గ్రాముల వెండి, అలాగే 11 దేశాలకు చెందిన 94 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులు, వేద పండితులు, అధికారులు, శ్రీవారి సేవకులు, పోలీసులు, బ్యాంకు ప్రతినిధులు, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్నపై భక్తుల అపార విశ్వాసానికి ఈ హుండీ ఆదాయం మరో నిదర్శనంగా నిలిచింది. సైజ్ కొబ్బరికాయ ఇస్తుంది సార్. కటింగ్ నోట్లు కవర్లో పెట్టిన ఎక్కడ ఉందండి? చాలండి. చాలు.